ఏంటి ఇది? నాకు 3 దోశలేనా? అది జేసన్కి పెట్టాను. నా దోశలని వాడికి పెట్టావా? పెడితే లేదంటే బంగారం కూడా మర్యాదగా చేతి లేకపోతే ఏం చేస్తావరా? ఇంకోసారి చెయ్యేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంట్రా ఏం చేస్తావరా? యూనిఫామ్ లో ఉన్న పోలీసులు టచ్ చేసి చూడేమవుతుందో నాకు కూడా చూడాలనుంది. టచ్ అయ్యి టచ్ చెయ్యరా, వెయ్యరా చెయ్యి. కొంచెం గట్టిగా టచ్ చేసినట్టున్నాను, సారీ. ఏం అనుకోకే. నువ్వు టచ్ చేయకో, దాన్ని కదిలించకే. జేసన్ క్యాంటీన్కి వెళ్ళి కొద్దిగా సూప్ ఏదైనా తీసుకురా. బావ సూప్ తీసుకొస్తానే. తగలడు. ఇటు రావే. ఏంటి? నీ తమ్ముడు కరాటే గిరాటే లాంటివి ఏమన్నా నేర్చుకున్నాడా ఏంటి? నిజం చెప్పవే నాకు. మా పుట్టింట్లో మగాళ్ళందరూ నిద్రలో కూడా యుద్ధం చేస్తారు. చూస్తూ ఉండండి, వాడికి నేనేంటో చూపిస్తాను. ఎనర్జీ. మీ అందరూ ఇది వినే ఉంటారు, ఉరుములు మెరుపుల గురించి. అంటే ఏంటో మీ అందరికీ తెలుసా? ఇది ఒక అపారమైన శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ అన్నమాట. ఈ ఉరుములు అలాగే మెరుపులు వచ్చే సమయంలో పిల్లలు పెద్దలు కూడా బయటికి వెళ్ళడం మంచిది కాదు. ఎందుకో మీకు తెలుసా? ఏంటి లేటు? అలా మెరుపులు వచ్చినప్పుడు అరే చూస్మాను, మీ మామ కేకరా. ఏంటి? మీ డాడీని టచ్ చేయగానే బాయిలో పడిపోయాడు. ప్రాణ నష్టాన్ని అలాగే జైసన్ కదా? ఆ రోజు పిడుగుపడ్డ దగ్గర నుంచి నీలో ఏదన్నా తేడా వచ్చిందా? కొంచెం దగ్గొస్తుంది. ఏమండి ఎందుకు అడుగుతున్నారు? అడిగానులే. నీ బ్లడ్ రిజల్ట్స్ చెక్ చేసినప్పుడు చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. దగ్గొస్తుంది కదూ? అనుకున్నానులే. సరే సరే. పిడుగు డైరెక్ట్ గా మనిషి శరీరాన్ని తాకిందంటే 1000 కిలోవాట్ల శక్తి బాడీలోకి ప్రవేశిస్తుంది. కానీ హ్యూమన్ బాడీ అంత ఎక్కువ శక్తిని తట్టుకోవడం చాలా కష్టం. అందువల్ల మనుషులపై పిడుగు పడితే వాళ్ళు వెంటనే చనిపోతారు. టీచర్, మెరుపు కొట్టిన మనిషి చనిపోకపోతే? ఆయన ఒక సైంటిస్ట్లే. ఈ భూమి మీద లైఫ్ అనేది స్టార్ట్ అయింది పిడుగు పడ్డాకనే అన్నాడులే ఆయన. పిడుగు మీద పడి మైండ్ సెట్ చేయగలిగే వాళ్ళు, లాటరీలో బంపర్ ప్రైజ్ కొట్టే వాళ్ళు ఈ లోకంలో చాలా రేర్. నాకు తెలిసి నీళ్ళు వస్తున్న ఈ చేంజెస్ అన్ని కూడా పిడుగు వల్లే అనుకుంటా, లేదంటే జరిగే ఛాన్సే లేదు. మావా, నీకుండే ఈ పవర్స్ అన్నిటిని ఇంగ్లీష్ లో సూపర్ పవర్స్ అంటారు తెలుసా? సూపర్ పవర్స్. ఒక్కో కలికి ఒక్కో పవర్ ఉంటుంది. కొంతమందికి శక్తి, కొంతమందికి తెలివి, ఇంకొంతమందికి మెమరీ, అలా అన్నమాట. ఆ పైన మన ఊహకందని సూపర్ పవర్స్ కూడా ఉంటాయి తెలుసా?
ఎప్పుడైనా విన్నావా? లేదే. ఎవరాళ్ళంతా? వాళ్ళ గురించి తెలియాలంటే చాలా తెలివి ఉండాలి. అమర్ చిత్ర కథ లాంటి కామిక్ బుక్స్ చదివే అలవాటు ఉండాలి. వీళ్ళే మన సూపర్ హీరోస్. సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళని ఇంగ్లీష్ లో సూపర్ హీరోస్ అంటారు. అంటే తెలుగులో వీళ్ళకి శక్తులు ఉన్నాయని అర్థం. స్పైడర్ ఖర్చాక ఒక అతను స్పైడర్ మ్యాన్ అయిపోయాడు. బ్యాట్ మ్యాన్ గురించి నాకు తెలీదు. క్రికెట్ ఆడేటప్పుడు ఎవరైనా కోపం వచ్చి వాడి నెత్తి మీద బ్యాట్ ఎట్టి కొట్టారేమో. నాకు తెలిసి అంతే. వీళ్ళంతా ఎక్కడ ఉంటారా? మావా వీళ్ళంతా అమెరికాలో ఉంటారు. అమెరికా వీళ్ళ వల్లనే సర్వైవ్ అవుతుంది. అవునా? అమెరికాలో ఉన్నారా? ఆ అయితే కలుస్తారే. ఇప్పుడు అమెరికా వాళ్ళకి మాత్రమే కాదు, మన దేశాన్ని కాపాడడానికి మనకి ఒక సూపర్ హీరో ఉన్నాడు. ఎవడాడు? మావే. వద్దురా, నాకు ఇండియాలో సూపర్ హీరో జాబ్ వద్దు. నేను అమెరికా వెళ్ళి సూపర్ హీరో అయ్యి అక్కడే సెటిల్ అయిపోతానులే. మావా నువ్వు అలా అనొద్దు మావా. మరి మా కోసం ఎవరు ఉంటారు చెప్పు? సరే. అయితే మరి మా మావగారి సూపర్ పవర్స్ ఏంటి? అన్నీ ఇప్పుడు చెప్తానండి. ఏం పని చేస్తున్నావురా? ఏం లేదే. నా పాత్రలన్నీ ఎక్కడా? ఇక్కడే ఉన్నాయి. ఆ పిడుగు పడిన దగ్గర నుంచి పిచ్చెక్కిందా? నా పాత్రలు ఇచ్చే. నీకెవరు పిచ్చా ఏంటి? ఇంకా వాడి గురించి పట్టించుకుంటున్నావు? కావాలంటే నన్ను చూడు. అనీష్ నిన్ను వాడుకున్న దానికన్నా బిన్సీ నన్నే ఎక్కువ వాడుకుంది. నేను ఏడుస్తూ కూర్చున్నానా? ఏం జరిగినా ఎదుర్కోగలగాలి. బీ స్ట్రాంగ్. ఇటీరా, ఈ పౌడర్ రాసుకుంటే అందంగా ఉంటాం. తీసుకో. రైట్, బిస్కెట్ తిను, బలం వస్తుంది. వెళ్దాం పద. వడకర్రీ తింటే పవర్స్ బాగా వస్తాయి మావా. దేవుడు కూడా అన్ని పవర్స్ ఒక్కరికే ఇవ్వడు కదరా. తీసుకో. ఇదిగో. తినమ్మా. ఎలా ఉన్నావు? చాన్నాళ్ళయింది ఉషా. పాప ఆరోగ్యం గురించి దాసన్ నాకు చెప్పాడులే. ఆసుపత్రి చుట్టూ తిరిగి అలసిపోయావా? అవునా? నీకేం అవసరం వచ్చినా నేనున్నా, మర్చిపోకు. గుర్తుపెట్టుకో, ఏది ఏమైనా సతీష్ గారిని వదిలేసి మంచి పని చేసావు. ఒక్క పులివెందల్లోనే కాదు, 4-5 చోట్ల వాడికి పెళ్ళాం పిల్లలు ఉన్నారని టాకు. ఉషా, అప్పుడప్పుడు వస్తూ ఉండే, సరదాగా టీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. నేను కూడా నీలా ఒంటరోనే. పదమ్మా. తొందర ఏముంది, వెళ్ళొచ్చులే.
నువ్వు ఇంతకు ముందులా లేవు, కొద్దిగా చిక్కినట్టున్నావు. మా ఇంటికి వెళ్దాం, వస్తావా? ఓ, పెద్ద ప్రతివతల ఫోజ్ ఒకటి. అరే శిబు ఎక్కడ? శిబు శిబు దింపురా, భయమేస్తా ఉన్నది. నీకు పుణ్యం ఉంటుందిరా. రేయ్ శిబు, కిందకి దింపురా. నువ్వు ఉషాతో అలా మాట్లాడకూడదు కదా. లేదు, నేను మాట్లాడు. ఈ ఒక్కసారికి నేను వదిలేస్తున్నా. మళ్ళీ ఇలా చేసావంటే మాత్రం నీ ఫోటోకి దంటేసి గోడకి తగిలించేస్తా. నిజమాని నిన్ను చంపి నా సొంత డబ్బులతో నీ దిక్కుమాలని శవాన్ని తగలెట్టేస్తా. నేనేం చెయ్యనురా, వదిలేరా బాబు. శిబు దీని గురించి నువ్వు పోలీసుల దగ్గర వాగేవే అనుకో, నా శక్తిని తట్టుకోగలిగే చెలి భూమి మీదే లేదని తెలుసుకో. యజమాని వాళ్ళందరినీ పిలవాల్సిన పని లేదులే. అందుకనే అది ఓ పని అయిపోద్ది. ఇదైనా అనీషా హైటెక్ రా. అవునవునరా, నేను అదే అనుకుంటున్నా. అనీషా సంపాదించాను కదా. వద్దు కదా, సరేలే. ఇంతకు ముందే నాకు ఉత్తరం వచ్చిందమ్మా. దీన్ని నీకు చూపిస్తే మంచిదని ఇక్కడికి తీసుకొచ్చాను. నిజానికి వాడు మిగతా విషయాల్లో నాతో ఎన్ని తిట్లు తిన్నా దీనికోసం కష్టపడ్డాడు. ఆశలన్నీ దీని మీదే. బిజీ బిజీ, నా పాస్పోర్ట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయింది నా పోస్ట్ మ్యాన్ అంటున్నాడు. ఏమైందేంటి? తెలియట్లేదు చేసా. మనం అప్లికేషన్ అంతా ప్రాపర్గానే పెట్టాం. రీసెంట్గా నీకు మీ బావకి మధ్య ఏదో గొడవ జరిగింది కదా, దానివల్ల తను ఏమైనా అడ్డేశాడంటావా? సతీష్ విషయంలో జరిగిందంతా నా పొరపాటే. తను నన్ను మోసం చేస్తున్న విషయం నేను గ్రహించలేదు. నాకు మళ్ళీ పెళ్లి ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకో అన్నా. వాసుకి జరిగిందంతా తెలుసమ్మా. పైగా నువ్వంటే వాడికి చాలా ఇష్టం కూడా. అందుకే నన్ను అడిగాడమ్మా. నువ్వు ఒప్పుకుంటే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఏం కావాలే? నా మీద ఉన్న కోపం బిడ్డ మీద చూపించుకో. అర్థం చేసుకోగలను. నువ్వు వెళ్ళంగానే నాన్న మంచాన పడ్డాడు. తర్వాత కోలుకోలేదు. ఆయన ట్రీట్మెంట్ కోసం చాలా అప్పులు చేశాను, ఫలితం లేదు. అప్పుడు నాకు సహాయం చేసింది ఈ వాసు ఒక్కడేనమ్మా. అందుకే కాదని చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. పర్వాలేదులే, నేను చేసిన అప్పుల కోసం నువ్వు బలే ఒక్కర్లేదు. చూడు వాసు, తనకి బాలేదు, తలనొప్పి అంటుంది. మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం.
నొప్పి తగ్గినట్టుంది కదా ఏంటి? తగ్గింది. ఉషా హాయ్. ఇది ఇచ్చి వెళ్దామని వచ్చానా? నిన్న దీన్ని నువ్వు షాప్లో మర్చిపోయి వెళ్ళావు. గుర్తులేనా శిబుని? సతీష్ని వదిలేసి వచ్చేసావు కదా. ఉషా నువ్వు మళ్ళీ వెళ్ళిపోవు కదా? నా బతుకు నన్ను బతకనివ్వచ్చు కదా. మీ అందరికీ నేనేం అన్యాయం చేశాను? బుజ్జి, అయ్యో బుజ్జి, బుజ్జి, అయ్యో బుజ్జి, బుజ్జి, బుజ్జి. దాంతో పని అవుతా? బాగా టైట్గా ఉంది సార్. సారు ఓ పాలు నన్ను బయట పంపండి. ఎందుకురా? యాక్టర్ సుధీష్ వస్తున్నాడంట కదా, చూతానికండి. నోరు మీరా. ఫాతిమా వాడింట్లో మైకం దొబ్బేసింది నువ్వే కదా, వదిలిపెట్టినావు. బయటికి వెళ్తా. ఏం చేస్తాను? ఏంటి ప్రాబ్లం? సార్ నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోయావు కదా, బ్యాడ్ లక్కేనబ్బా. సార్ అది మా బావని కొట్టినందుకు నేను సారీ చెప్తాను. సారీ ఎందుకు? ఎంత లేదన్నా పోతాను మీ అక్కని చేసుకున్నాడే కదా, తను అలా ఎందుకు చేస్తాడు? ఏమంటావు? పోతాను చేయను. వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు నిన్ను పాసే చేశారు, తర్వాత నేను ఇన్వాల్వ్ అయి నిన్ను ఫెయిల్ చేశాను. ఆ క్రెడిట్ అంతా మీ బావకు పోనిస్తానా? మీరు దీన్ని పర్సనల్గా తీసుకోకండి సార్. ఆ రోజు నేను తాగుండడం వల్ల అలా జరిగింది. నీకెందరు తండ్రులున్నారా? సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి. ఆహా, ముసలోడి నోట్లో కూడా నాలుగుందన్నమాట. నేను ఇప్పటిదాకా మర్యాదగానే చెప్పాను. ఏ జేసన్, మీ అయ్య పేరు ఒక్కో సర్టిఫికెట్లో ఒక్కోలాగా రాసుందేమిటి? ఎందుకంటావు? మాకెవరికి అలా లేదే. నీ బర్త్ సర్టిఫికెట్లో మీ నాయన పేరు మార్టిన్ అని ఉంది. ఎస్ఎస్సిలో ఏమో మీ నాయన పేరు డేవిడ్ అని రాస్తుంది. డాక్యుమెంట్స్లో ఇలా తేడాగా ఉంటే నీ అప్లికేషన్ మేము ఎలా వెరిఫికేషన్ చేస్తాం చెప్పు చేసాను. సార్ అది నా బర్త్ సర్టిఫికేట్లో ఏదో తప్పు పడి ఉంటుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్. అవునా? అయితే దీని వెనకాలన్న కథ నీకేం తెలియదన్నమాట. ఇంకా వీడికి చెప్పలేదా ముసలోడా? డేవిడ్కి జరిగిందంతా తెలుసు. ఆ నిజం ఎప్పుడు చెప్పాలి నువ్వు? నువ్వు చెప్పలేదనుకో నేను చెప్పేస్తా. రే జేసన్, వీడిని అసలు తండ్రి కాదు, వీడో డ్రామా ఆర్టిస్ట్. మార్టిన్ అని ఒకరోజు మన చర్చ్ ఫెస్టివల్లో నాటకం వేయడానికి వచ్చాడు. అక్కడ టపాకాయల గది పేలిపోయి మీ తండ్రి చచ్చిపోయాడు. దానివల్ల నువ్వు గతం మర్చిపోయావు. ఆ రోజు నుంచి ముసలోడే నిన్ను తండ్రిలా పెంచి పెద్ద చేశాడు. నీకో ఊరు ఇల్లు కుటుంబం అంటూ ఏమీ లేవిక్కడ. నువ్వు ఇక్కడోడివి కాదు చేశాను, బయటోడివి. నిజమేగా డేవిడ్? నిజమా కాదా? నాన్న అనాథ నా కొడక. ఆ రోజు నా కూతురు ముందు ఏవో డైలాగులు కొట్టావు, ఎక్కడికో వెళ్ళి బాగా సంపాదిస్తానన్నావు. రే జేసన్, నువ్వు బయటికెళ్ళి పీకేదేం లేదురా. ఇక్కడే ఉండి నువ్వు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. డ్రైనేజ్ క్లీన్ చేయొచ్చు, టాయిలెట్స్ కడగొచ్చు, శవాల్ని పాతొచ్చు, ఇలాంటి పనులు ఎన్నో ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్నంత వరకు నిన్ను ఊరి పొలిమేర కూడా దాటనివ్వను. ఇక్కడ నేను పీకనిచ్చేది కూడా ఏం లేదు. పోలీసుల దగ్గర నీ వేషాలు చెత్తనా కొడక. ఏం డేవిడ్? ఒరే, నీకు మానవత్వం అనేది ఏ కోశానన్నా ఉందా? ఓవర్ చేయకు. ఉషా, నీకు లాస్ట్ టైమే చెప్పాను కదా ఆపరేషన్ ఆలస్యం చేయొద్దని. ఆపరేషన్ తప్పదు. క్యాష్ కడితే మా పని మేం చేస్తాం. ఉషా, చిన్నపిల్ల జీవితంతో ఆడుకోవద్దు. డాక్టర్, మీరు ఆపరేషన్కి రెడీ చేసుకోండి.
డబ్బు నేను తీసుకొస్తాను. ఎవరితను? తను మా దూరపు చుట్టాన్ని.